లగచర్ల ఘటన కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి ఈరోజు హైకోర్టుకు సెలవు కావడంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీం నేడు హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. జైల్లో 5 నేరస్తులతో కలిసి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్ఎస్ లీగల్ టీం చెబుతోంది. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు దానిపైన హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా చూస్తే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఒక క్వాష్ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. మరోవైపు చూస్తే మాత్రము పోలీసులు తన రిమాండ్ రిపోర్ట్ ఎలాంటి అంశాలు పేర్కోకున్నా కానీ తన స్టేట్మెంట్ గా పూర్తిగా తను చెప్పకున్న వాస్తవాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారని చెప్పి కూడా హైకోర్టులో యొక్క క్వాష్ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూస్తే హైకోర్టు ఈ రోజు సెలవు దినం కావడంతో సోమవారం యొక్క పిటిషన్ కూడా విచారిస్తామని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి సోమవారము ఏ విధంగా ఈ యొక్క వాదనలు కొనసాగుతాయి, వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయని మాత్రము వేచిరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కలెక్టర్ దాడి వెనుక పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉంది. ఎందుకంటే సురేష్ అనే ఒక వ్యక్తితో 84 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టుగా దీనికి సంబంధించి పోలీసు కాల్ లిస్ట్ కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు చూస్తే అతన్ని సపరేట్ బ్యారక్ లో పెట్టాలి అనేది మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ సెల్ కూడా యొక్క పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. మొత్తానికి సోమవారం యొక్క పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగుతాయి. పవన్, అయితే లగచర్ల ఘటనలో మరో 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళపైన ఎటువంటి విచారణ జరుగుతోంది? అండ్ 4 బృందాలుగా కూడా మరికొంతమంది కోసం నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. లగచర్ల సంబంధించిన దానిపైన ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 10 మంది అనుమానితులుగా ఉన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క దాడికి సంబంధించి అసలు దీని వెనక ఎవరున్నారు, ప్రధానంగా దీనికి ప్లాన్ ఎవరేశారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభుత్వము ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఇందులో అడిషనల్ డీజీ స్థాయి అధికారి యొక్క విచారణ కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇందులో ఇప్పటికే 10 మందిని కూడా ప్రజెంట్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారిని కూడా విచారణ కొనసాగిస్తారు. వారి హస్తం ఉంటే మాత్రం వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. లగచర్ల ఘటన కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.